హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు రీసా ఫేషియల్ వ్లాగ్స్. ఏంటి ఫస్ట్ ఎవరినో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈయన ఎవరో కాదండి, మా మావయ్య గారండి. అయితే నేను ఈ వ్లాగ్లో మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు చూపించబోతున్నాను అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు రిష్విక్ అనమాట. నిద్రకు వచ్చాడు వాడు, అందుకని అలా హాయ్ చెప్పాడు. అండ్ ఈవిడేనండి మా అత్తయ్య గారు. అండ్ ఈ మధ్యలో కూర్చున్న పాప వచ్చేసి వైష్ణవి, మా పెద్దొద్దిన వాళ్ళ పాప అనమాట. అయితే ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, మేమందరం కలిసి ఎక్కడికో వెళ్తున్నామని. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో నేను మీకు ఈ వీడియో మధ్యలో నేనైతే చెప్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ ఇక్కడ మా చిన్నొదిన, ఈమె మా పెద్దొదిన అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము జర్నీ స్టార్ట్ చేసిన కొంతసేపటికి స్నాక్స్ కోసం అని చెప్పి ఆగామన్నమాట. అప్పుడు మా రిషి గారు వచ్చేసి వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు అనమాట. ఎగ్జైటింగ్గా ఉన్నాడు, స్నాక్స్ ఎప్పుడు తీసుకొస్తారా అని. అయితే లాస్ట్కి వాళ్ళ డాడీ అయితే వచ్చారు. చూస్తున్నారు కదా ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో, అంటే పిల్లలందరూ అంతేలండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా రిషి గారికి అయితే ఫస్ట్ వేసి ఇచ్చేసాం. ఇంకా ఇక్కడ మా చిన్నోదిన వచ్చేసి అందరికీ వేస్తున్నారనమాట. అయితే ఇక్కడ మా పెద్దదిన తింటుంటే నేనే కావాలని వీడియో తీస్తున్నాను, ఆవిడ రియాక్షన్స్ బాగుంటాయని చెప్పేసి. అయితే సేమ్ అలానే నేను గెస్ట్ చేసిన విధంగానే రియాక్షన్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే ఆవిడ కొంచెం సిగ్గు ఎక్కువ మా పెద్దదినికి. అండ్ ఇంకా మేమైతే స్నాక్స్ తినుకుంటూ ఇంకా మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసామండి. అయితే ఎక్కడికి అంటే మేము విజయవాడకి వెళ్తున్నామండి, మా పెద్ద గంగోదన వాళ్ళ ఇంటికి అనమాట. వాళ్ళ బాబు బర్త్డే అయితే మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారనమాట, అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మేము వెళ్తున్నప్పుడు విజయవాడకి దగ్గరలో ఉన్నామండి. ఆల్మోస్ట్ 8:30, 9 o'clockకి అనుకుంటా. మేము ఒక టీ టైం కనిపించింది అనమాట. అయితే కనిపించలేదండి, మేమే టీ టైం కోసం చూసి వెతికి మరి ఆ టీ టైం దగ్గర అయితే ఆగాము. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? మా అందరికీ అయితే టీ అంటే పిచ్చండి. అందులో జర్నీ చేసామంటే ఖచ్చితంగా ఎక్కడ ఫుడ్ కోసం ఆపకపోయినా సరే మేము ఖచ్చితంగా టీ కోసం అయితే ఆగుతామండి. ఇక్కడ మేము టీ అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ అది మా చిన్నన్నయ్య మాత్రమే. అన్నయ్య ఒక్కడే ఏం తాగరనమాట. అయితే మేమందరం అయితే ఇంకా టీ టైం దగ్గర కొంచెం టీ అయితే తాగేసాము. అయితే ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మా వదిన వాళ్ళిద్దరు నవ్వుతున్నారు. అండ్ ఇక్కడ మా పెద్దదిని చూసారు కదా ఎలా పోతులుస్తున్నారో, ఏదో ఫోటోకి ఇచ్చినట్టు. అండ్ నేనైతే ఇంకా టీ తాగేసి నాకైతే టీ అయితే బాగా నచ్చిందండి. ఇంకా మా వదిన వాళ్ళు అదే అడుగుతున్నారనమాట, ఇక్కడ టీ బాగుంది కదా అంటే బాగుంది వదిన అని చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా అంటే ఏ ఫుడ్ అయినా సరే టీ అయినా సరే అండి, మనకి అన్ని హోటల్స్లో మనకి సెట్ అవ్వవు. అండ్ మాకైతే మాత్రం ఇక్కడ టీ బాగా నచ్చిందనమాట. కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఫుడ్ అయినా టీ అయినా బాగుంటుంది కదండి. అండ్ మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఫైనల్లీ మేమైతే విజయవాడకి అండ్ మా వదిన వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. చూసారు కదా, ఈవిడే మా పెద్ద వదిన అనమాట. మేము ఇంకా దగ్గరికి వెళ్ళగానే ఇంకా ఆల్మోస్ట్ గేట్ దగ్గర నుంచి వచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసి మా కార్లో నుంచి లగేజెస్ అన్నీ ఎవరి లగేజెస్ వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేశారు లోపలికి వెళ్ళడం కోసం అయితే. అండ్ ఇది వచ్చేసి మా రిషి గారు చూడండి లిఫ్ట్లో డాన్స్ చేసేస్తున్నాడు అనమాట. వీడికి లిఫ్ట్ అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అండి. చూస్తున్నారా ఎలా చేస్తున్నాడు, చాలా అనమాట. మామూలు ఎగ్జైట్మెంట్ అయితే కాదు, వాడికి డాన్స్ వేస్తాడు, మామూలు కాదు. అండ్ బర్త్డే బాయ్, ఈ బాబాయేనండి బర్త్డే బాయ్. ఇంకా మేము ఫైనల్లీ ఇంటి లోపలికైతే వచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ రాగానే తెలిసిందే కదా, మా పెద్ద అత్తయ్య గారండి ఈవిడే. అయితే ఇంకా అత్తయ్య గారి దగ్గరికి వచ్చారు కదా, పలకరించాలి కదా. మరి మేమైతే ఇంకా అత్తయ్య గారిని పలకరించేసి ఇంక ఇదిగో ఇలాగ మా అత్తయ్య గారు మా పెద్ద అత్తయ్య గారు కలిసి ముచ్చట్లయితే పెట్టేసామన్నమాట. ఇక్కడ మా రిషి గారు ఏదో చెప్తున్నాడులేండి, పిల్లలు కూడా వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇంకా మీకు తెలిసిందే కదండి,
మనం ఫ్యామిలీ మొత్తం ఒక్క దగ్గర కలిసామంటే అది మామూలుగా ఉండదనమాట. మా పెద్దవదిన హాయ్ చెప్తున్నారు కదా! ఇంకా ఇదొచ్చేసి మా బావగారండి. మా బావగారనమాట తను. మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి తను. అయితే నెక్స్ట్ మా కోసమైతే మరి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకా అందరం రాగానే ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్ అయితే చేసేసామన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి చూడండి పిల్లలు వీళ్ళైతే మామూలు అల్లరి కాదండి. చూస్తున్నారు కదా! ఇంకా మొత్తం అందరూ ఒక దగ్గర కలిసారు కదా! ఇంకా నార్మల్‌గా అల్లరి చేయట్లేదనమాట. ఇంకా రకరకాల గేమ్స్ అనమాట. ఫ్రెష్ అయిపోయారు, హాయిగా తిన్నారు, ఇంకా స్టార్ట్ చేసేసారు మాకు రచ్చ రచ్చ అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేమొచ్చేసి ఇంకా వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్కషన్ స్టార్ట్ అనమాట. ఇంకా అందరూ ఒక దగ్గరికి కలిసారు కదా! ఇంకా ఫైనల్లీ ఇంక పడుకోవడానికైతే అందరూ ఒక రూమ్‌లోనే పక్కలు వేసుకొని ఇంకా ఊసులాడుకొని ఇంకా స్టార్ట్ చేసేసామన్నమాట. అయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.